సార్ మీ ప్రకారంగా హౌ ఈస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ టుడే సార్? కంపేర్ టు ది 90s అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సినోరియాకి మనం పోల్చినట్లయితే వీఆర్ ఇంప్రూవింగ్. మీరు అబ్రాడ్లో కూడా వర్క్ చేశారు యుఎన్ పీస్ మిషన్లో, దాంట్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? 2001లో కానీ యుగోస్లావియాలో ఆ పాస్టర్స్ని మర్డర్ చేశారు. దాదాపు 200-300 కేసెస్ అక్కడ నేను ఇన్వెస్టిగేషన్ చేశాను. నేనే ఇది క్రిమినలే కనుక అయితే ఎందుకు ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాను అనేటువంటి ఇట్లా ఆలోచన చేసుకోవచ్చు. సార్ మీ సర్వీస్లో మీరు మర్చిపోలేని ఒక బ్రూటల్ క్రైమ్ కేస్? చాలా కేసులు ఉన్నాయి. ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి సార్? ఇన్ స్పెసిఫిక్ గా కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వెన్ పర్సన్స్ ఆర్ అప్రోచింగ్ దెమ్, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్ గా దే విల్ ట్రై టు కమ్యూనికేట్ ఇట్ అండ్ సమ్ కేసెస్ దే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల డిపార్ట్మెంట్ లో ఇంటర్నల్ గా కూడా కొన్ని సైలెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ లాగా అని అంటారు. జనరల్ పర్సెప్షన్ ఏదైతే ఉందో పబ్లిక్, ఐ కెనాట్ డినై. ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేయాలి అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది సార్? ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఎలిజిబుల్. ఈ రోజు ఉన్న సోషల్ మీడియా మీద మీ కామెంట్స్ ఏంటి సార్? ఈ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్ గా మారుతా ఉంది. మీ అడ్వైస్ సార్ ఈ యూత్ కి ఇంకా పబ్లిక్ కి? యూత్ డెఫినెట్ గా నా ఫెసిలిటీస్, నా ఆస్పిరేషన్స్ నేను డ్రైవ్ చేసుకునే ప్రాసెస్ లో లివింగ్ టుగెదర్లు ఎక్కువైనాయి. ఈ కల్చర్ కొంచెం ఎక్కువ కనపడుతుంది సార్. చాలా మంది ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటున్నారు డిపార్ట్మెంట్ హైరింగ్స్ కి, వాళ్ళకి మీ సజెషన్ ఏంటి సార్? డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా 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 మంచి డిపార్ట్మెంట్. డెఫినెట్ గా దే విల్ ఫైండ్ ఇట్ సాటిస్ఫాక్షన్ ఇన్ దట్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డ్యూటీస్ ఆల్సో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పాడ్కాస్ట్ విత్ పోలీస్ సార్. గుడ్ మార్నింగ్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. థ్యాంక్ యూ సార్. సార్ మీ ప్రకారంగా హౌ ఈస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ టుడే సార్? పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్కి వచ్చేసరికి ఇది ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది ఆస్పిరేషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పబ్లిక్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ది కమ్యూనిటీస్. అయితే పబ్లిక్ నెసెసిటీస్, తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్, తర్వాత వాళ్ళ ఆస్పిరేషన్స్ రిలేటెడ్ టు సెవరల్ ఇష్యూస్. ఒకటి వచ్చేసరికి వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళకి సంబంధించినటువంటి సేఫ్టీ సెక్యూరిటీ కన్సర్న్స్ ఒకటి, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఒకటి, వాటిలో వచ్చిన చేంజెస్ ఒకటి, తర్వాత వచ్చేసరికి కల్చరల్ చేంజెస్, ఈ సోషల్ చేంజెస్ అనేవి చాలా వస్తూ ఉన్నాయి. వచ్చినప్పుడు మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ఎర్లియర్ ఉన్నటువంటి వీటికి అగెనిస్ట్ గా వచ్చేటువంటి చేంజెస్ లో వాళ్ళు పోలీస్ స్టేషన్ మీద రిలయన్స్ అనేది కొంచెం ఎక్కువ అవుతా ఉంది. దాన్ని క్యాటర్ చేయడానికి పోలీస్ ఇంప్రూవింగ్ దేర్ ఎబిలిటీస్ ఆల్సో. దే ట్రై టు అడ్రస్ దేర్ ఇష్యూస్ ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, లేకుంటే సోషల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, లేకుంటే ఈ కల్చరల్ యాక్టివిటీస్, దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు. ఇటువంటి సెవరల్ ఫ్రంట్స్ నుంచి వచ్చే చేంజెస్ అనేటువంటి అవి ఈ మధ్య ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి వెన్ కంపేర్ టు జనరల్ క్రైమ్. సో ఆ ఆస్పెక్ట్స్ లో వీఆర్ ఆల్సో గేరింగ్ అప్ ఫర్ దట్. ఇంటర్నల్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, తర్వాత పోలీస్ స్టేషన్లో ఉన్న సిస్టమ్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసుకోవడానికి, ఇప్పుడు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఇన్స్టిట్యూషనలైజ్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఫంక్షన్ చేయడానికి పబ్లిక్ కోఆపరేషన్ తీసుకుంటూ వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతూ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీఆర్ ఇంప్రూవింగ్. సార్, సిన్స్ లాస్ట్ 2 decades మీరు డిపార్ట్మెంట్లో అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి సార్? 2 decades లో అంటే వెన్ కంపేర్ టు ది 90s అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సినోరియాకి మనం పోల్చినట్లయితే, అప్పుడు సొసైటీలో ఉన్నటువంటి థాట్ ప్రాసెస్, వేరియస్ పబ్లిక్ కానీ వేరియస్ సెక్ట్స్ ఆఫ్ ద పీపుల్ కానీ థాట్ ప్రాసెస్లో కొంచెం చేంజ్ ఉండింది. సో మేము ఎప్పుడు కూడా సొసైటీలో ఉన్నటువంటి చేంజెస్కి అనుగుణంగా, వాళ్ళ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగానే మేము వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకు మేము కూడా ట్రాన్స్ఫార్మ్ కావాల్సి ఉంటుంది వేగంగా. అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ లేదు, అండ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ కూడా విపరీతంగా మారిపోయినాయి. తర్వాత వాడు రిలయన్స్ ఆన్ వేరియస్ ఇష్యూస్ కూడా మారిపోయినాయి. ప్రీవియస్లీ ఇట్ వాజ్ నాట్ లైక్ దట్. అండ్ పబ్లిక్ థాట్ ప్రాసెస్లో కూడా మనం చూసినట్లయితే రైట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ ఇండివిజువల్ గ్రోయింగ్ అప్ దగ్గర నుంచి మొదలుకుంటే అప్పుడున్న థాట్ ప్రాసెస్ సోషియోసెంట్రిక్ ఉండేది, సమాజ కేంద్రంగా ఆలోచన విధానం ఉండేది. అది ఏమైపోయిందంటే రాను ఈ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత కావచ్చు, ఎకనామికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా డ్రైవ్ చేస్తూ ఉన్నాయి. మిగతా వాటికి లీడ్ చేసుకుంటూ
ఇప్పుడు మనకి ఎల్పిజి అని మనం అంటా ఉంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఎస్ సార్. ఇవన్నీ కూడా ఇండివిజువల్కి ఒక ఫినాన్షియల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడమే కాకుండా వాళ్ళు సెల్ఫ్గా వాటిని ఎవాల్వ్ చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. సో అప్పుడున్న కండిషన్స్లోనేమో సోషియో సెంట్రిక్ అంటే ఒక న్యూక్లియర్ మన కంబైన్డ్ ఫ్యామిలీస్ కావచ్చు, ఎల్డర్లీ పర్సన్స్ ఇన్వాల్వింగ్ ఇన్ దేర్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళని అడ్వైజ్ చేసుకోవటం కావచ్చు, అక్కడ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవటం కావచ్చు, ఆ సమాజ కేంద్రంగా ఉన్న ఆలోచన విధానంలో కానీ పరిస్థితులకు అనుగుణంగా ఉండేది. అప్పుడు ఎప్పుడైతే ఇవి డ్రైవ్ అవుతా ఉన్నాయో ఇప్పుడు వచ్చేసరికి ఇండివిజువల్ సెంట్రిక్ ఆలోచన విధానం వచ్చేది. దాని పరిణామాలకు అనుగుణంగానే మేము ఇప్పుడు దానికి అనుగుణంగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వాటిని ఆ నెసిటీస్ని కేటర్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. జనరల్ క్రైమ్కి వచ్చేసరికి అప్పుడు వైలెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉండేది. ఎందుకంటే వైలెన్స్కి వచ్చేసరికి అప్పుడు మనకి ఎవిడెన్స్ కలెక్షన్లో ఇటువంటి ప్రాసెస్లు లేవు. తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడాల్సి వచ్చేది, హార్డ్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడాల్సి వచ్చేది, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాల్సి వచ్చేది. ఇట్లా వేరియస్ ఇష్యూ మీద మనకప్పుడు బ్యారియర్స్ అనేది చాలా ఛాలెంజెస్ ఉండేవి. జనరల్ క్రైమ్ కూడా ఎక్కువ ఉండేది. అండ్ ఇప్పుడుతో కంపేర్ చేస్తే అప్పుడు పబ్లిక్కి సర్వ్ చేసింది ఇప్పుడే బెటర్గా సర్వ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే వీటిలో వచ్చిన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కావచ్చు, వీటి వల్ల మేము కూడా ప్రయోజనం పొంది ఇప్పుడు మెయిన్ పర్టికులర్ గేమ్ చేంజర్ వచ్చి సీసీ కెమెరాస్. సీసీ కెమెరాస్ ఎంత పని చేస్తాయంటే ఇప్పుడు ఒక క్రైమ్ చేయాలంటే ఒక ఇండివిజువల్ ఎప్పుడు కూడా తనను ఎవరు అబ్జర్వ్ చేయలేదు అనుకున్నప్పుడే క్రైమ్ చేయడానికి ముందుకెళ్తాడు. ఎందుకంటే ఐఎమ్ నాట్ బీయింగ్ అబ్జర్వ్ బై ఎనీబడి అన్నప్పుడు ఒరిజినాలిటీ విల్ కమ్ అవుట్. వెన్ ఐఎమ్ అండర్ స్కాన్, ఐఎమ్ బీయింగ్ అబ్జర్వ్డ్ అన్నప్పుడు డెఫినెట్లీ హీ విల్ ట్రై టు బి అన్ ఐడియలిస్టిక్ పర్సన్, కాషియస్గా ఉంటాడు. అదేవిధంగా ఫియర్ ఆఫ్ కాట్ అనేది అప్పుడు ఉండదు. ఇప్పుడు ఎప్పుడైతే సమ్ కెమెరాస్ ఆర్ అబ్జర్వింగ్ మీ అనుకున్నప్పుడు, సో దీనివల్ల ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఎక్కువ అవుతుంది. మాకు ఇప్పుడు డిటెక్షన్ కోసం మేము దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నప్పటికీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అనేది ఇన్ జనరల్ పబ్లిక్ లో ఎక్కువ అవుతుంది. అది పర్టికులర్ గా కాన్సన్ట్రేషన్ అయిన ఏరియాస్, మోర్ ప్రాబిలిటీ క్రైమ్ ప్రోన్ ఏరియాస్, ఇటువంటి దగ్గర మనకు అది రావడానికి అవకాశం ఉంది. సో ఇటువంటి సందర్భాలు చూసేసరికి అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏంటంటే టెక్నాలజికల్ ఇష్యూస్, దీంట్లో మేము ప్రయోజనం పొందగలుగుతున్నాము. అట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్కి వచ్చేసరికి ఎప్పుడైతే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇవి వచ్చేసినాయో ఆటోమేటిక్గా క్రైమ్ షిఫ్ట్ అయిపోయింది. అప్పుడున్న ట్రెడిషనల్ క్రైమ్కి ఏంటిదంటే ఇంటి మీద అటాక్ చేయటము, రాబరీస్, డెకాయిట్, సెక్సువల్ వైలెన్స్, సెక్సువల్ అసాల్ట్స్, మర్డర్స్, డెకాయిటీస్, రాబరీస్, ఇవన్నీ కూడా ఫిజికల్ అసాల్ట్, పర్సన్ టు పర్సన్ దీని మీద నడిచాయి. ఎందుకంటే మనీ కానీ మిగతా కానీ అక్కడ అవైలబుల్ ఉండేవి కాబట్టి ఈ క్రిమినల్స్ దాన్ని బేస్ చేసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే మనీ ట్రాన్సాక్షన్స్ కానీ అదర్ ఆస్పెక్ట్స్ కానీ షిఫ్ట్ అయిపోయినాయో జనరల్ గా క్రిమినల్స్ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళిపోయారు. ఈ ఫిజికల్ ఇంటరాక్షన్ తక్కువ అయిపోయింది. సో మోడ్ ఆఫ్ క్రైమ్ అనేది, ఈ క్రైమ్ ప్యాటర్న్స్ అనేది మారిపోయాయి. దానికి అనుగుణంగా మేము ఇది చూస్తా ఉన్నాం. జనరల్ ఇష్యూస్ కి వచ్చేసరికి మీతో ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే మ్యారేజ్ కానీ, ఇప్పుడు మ్యారేజ్ సిస్టమ్ అనేది కొంచెం ఇదైపోయింది. ఇండివిజువల్ లివింగ్, తర్వాత నా ఫెసిలిటీస్, నా ఆస్పిరేషన్స్ నేను డ్రైవ్ చేసుకునే ప్రాసెస్ లో లివింగ్ టుగెదర్లు ఎక్కువైనాయి. అటు మనం చూస్తే ఇప్పుడు మన జోన్లో చూసినట్టయితే పర్టికులర్గా కొన్ని పోలీస్ స్టేషన్స్ ఎక్కడైతే పీపుల్ వర్కింగ్ ఇన్ సఫిషియంట్ జాబ్ ఉంది, తర్వాత ఎర్నింగ్ ఉన్నటువంటి ఏరియాస్లో ఈ కల్చర్ కొంచెం ఎక్కువ కనపడుతుంది. పర్టికులర్ కేపీహెచ్బి కూకట్పల్లి దాంట్లో. మనకి జయదుర్గుట్ట పోలీస్ స్టేషన్ దాంట్లోనేమో ఈ క్రైమ్ తక్కువ, ఫ్యామిలీలో విత్ ఇన్ ఫ్యామిలీ వైలెన్స్ ఎక్కువ. ఇది ఎందుకంటే కొంచెం డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువ. ఇటువంటి అఫెన్సెస్ మనకు కనపడతా ఉంటాయి. విత్ దిస్ వీ కుడ్ స్టడీ ఎగ్జాక్ట్లీ ఈ క్రైమ్ ప్యాటర్న్స్ కానీ లేకపోతే ఈ ట్రెండ్స్ కానీ సొసైటీలో మనం స్టడీ చేసుకోవచ్చు. అది బేసిక్ గా కనపడుతుంది అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి దాంట్లో. మీరు అబ్రాడ్ లో కూడా వర్క్ చేశారు యుఎన్ పీస్ మిషన్ లో, దాంట్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? పీస్ కీపింగ్ మిషన్లో నేను వర్క్ చేసిన 2001లో పనిచేశాను. యుగోస్లావియాలో కొసావో అనే స్టేట్ సెపరేట్ అయిపోయి అదొక కంట్రీగా ఫామ్ అయినప్పుడు అక్కడున్న గవర్నెన్స్ అనేది పనిచేయనప్పుడు అక్కడ యుఎన్ గవర్నెన్స్ ఏర్పాటు చేసి సబ్సిక్వెంట్ గా వచ్చేటువంటి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసేంత వరకు వేరియస్ డిపార్ట్మెంట్స్ ని పిలుస్తారు అక్కడికి. దాంట్లో భాగంగా సివిల్ పోలీస్ తరపు నుంచి మేము ఇక్కడ సెలెక్ట్ అయ్యి వెళ్ళాము అక్కడికి 2001లో. కానీ ఆ యుగోస్లావియాలో ఆ పార్ట్ దో ఇట్ వాస్ డిస్టర్బ్డ్, ఇట్ వాస్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ అవర్ అట్ దట్ టైం. మనకు అప్పుడు బెహంపేట ఎయిర్పోర్ట్ ఇది ఉండేది. అక్కడ పోయి చూస్తే అక్కడికి సెన్సార్ తో పనిచేస్తున్నటువంటి ఈ ఎంట్రన్సెస్, ఎగ్జిట్స్ అవన్నీ కూడా అప్పుడే చూసాం. 2021లో కొసావోలోనే చూసాం. 2021లో
1లో సారీ. ఓకే. అప్పటికే అక్కడ అడ్వాన్స్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి కల్చర్ కానీ చాలా ఇది ఉండేది. ఈ ట్రాఫిక్ చాలా అంటే చాలా సీరియస్గా ఉండేది ట్రాఫిక్ విషయాల్లో. అండ్ వన్ సైడ్ ట్రాఫిక్ వెహికల్స్ కి పార్కింగ్ కి ఉంటే రోడ్డుకి రెండో సైడ్ షాప్స్ ఉంటాయి. అంత స్ట్రిక్ట్ గా వాళ్ళు అంతగా 50 సంవత్సరాల క్రితం నుంచే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయిపోయేసరికి దానికి రిప్లేస్మెంట్ గా మేము వెళ్లాల్సి వచ్చింది. పోలీస్ విషయంలో కూడా యూఎన్ స్టాండర్డ్స్ అనేది చాలా హై ఉండేవి అక్కడ. పెట్రోలింగ్ కానీ లేకపోతే కేసెస్ రిజిస్ట్రేషన్స్ కానీ పబ్లిక్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళే రాసి ఇవ్వడం కానీ, అందుకంటే ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు అందరూ. బట్ ఆ ప్రాసెస్ లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ యూనిట్స్ అనేది ప్రతి పోలీస్ స్టేషన్ లో సెపరేట్ గా ఉండడం అనేది నాకు నచ్చిన విషయం. అక్కడ ఇక్కడికి మనం ఇప్పటికి కూడా అది ఏర్పాటు చేసుకోవడం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ పోలీసింగ్ చేస్తూ సైమల్టేనియస్ గా పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ అనేది ఛాలెంజింగ్ జాబ్. అది అక్కడ నాకు బాగా నచ్చింది. దాదాపు 200-300 కేసెస్ అక్కడ నేను ఇన్వెస్టిగేషన్ చేశాను. చేసినప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఐ నీడ్ నాట్ గో టు ద కోర్ట్ అండ్ డిపోజ్ మై ఎవిడెన్స్. వన్స్ ఐ సెండ్ ఎ రిపోర్ట్ టు ద కోర్ట్, అది కోర్ట్ అది తీసుకుంటుంది, రిపోర్ట్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటుంది. అగైన్ మళ్ళీ ఆ కోర్టుకి వెళ్ళిపోయి నేను ఇది చేశాను అని అవసరం లేదు. అటువంటి ఇది జరిగింది. అన్లెస్ అన్న అవసరమైతే తప్ప చాలా అసలు అటువంటి దాంట్లో అవసరం రాలేదు. అదని బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దాంతో నాకు ఇంటర్నేషనల్ మిగతా కలీగ్స్ తో పనిచేయడం వల్ల ఎక్స్పోజర్ వాజ్ డిఫరెంట్. వేరియస్ కల్చర్స్, వేరియస్ వర్క్ ప్యాటర్న్స్, వర్క్ కల్చర్స్ అర్థం చేసుకోవడానికి కూడా నాకు ఒక మంచి ఆపర్చునిటీ. అది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పనిచేసేటప్పుడు డిఫరెన్షియేట్ చేసుకొని వాట్ కుడ్ వి డూ విత్ అవర్ దిస్ వన్ అనేది డెఫినెట్ గా బాగా పనికొచ్చింది. సబ్సిక్వెంట్ గా నేను 2000 ఏసీబీలో ఒక 7 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత 2012లో కూడా యుఎన్ మిషన్ సౌత్ సుడాన్ లో వెళ్ళాను. ఇక్కడ డిఫరెంట్ కండిషన్స్. ఇది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, చాలా వెనుకబడిన ప్రాంతం, ఆఫ్రికన్ కంట్రీ. అందరూ మార్టియర్స్ ఉండేవాళ్ళు. దాంతో అప్పుడే డిపార్ట్మెంట్స్ ఫామ్ కావడము, వాళ్ళకి ఇంకా పావర్టీ ఎక్కువ, గన్ కల్చర్ విపరీతంగా ఉండేది. అప్పుడే వాళ్ళు త్రూ గన్ ద్వారా ఇండిపెండెన్స్ పొందారు కాబట్టి దే ఫీల్ దట్ ఇట్ వాజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. అటువంటి కల్చర్ లో 2012లో పనిచేశాను అక్కడ నేను. అండ్ ఐ వర్క్ దేర్ ఫర్ ఆపరేషనల్ ఇన్ఛార్జ్ ఇన్ స్టేషన్ అండ్ సబ్సిక్వెంట్లీ ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ క్వజోక్ స్టేట్, వరాబ్ స్టేట్ లో ఒక 2 యూనిట్స్ ఉండేవి. ఆ 2 యూనిట్స్ ఒక 1.5 month ఐ వాజ్ అన్ డిప్యూటీ స్టేట్ అడ్వైజర్ గా పనిచేశాను. అది ఇట్ వాజ్ ఆల్సో గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే మనం గ్రాస్ రూట్ లెవెల్, కానీ అక్కడ కల్చరల్ ఆస్పెక్ట్స్ లోకి, సొసైటీ ఆస్పెక్ట్స్ లోకి వచ్చేసరికి హ్యూమన్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయడం వాళ్ళు విత్ ఇన్ ఫ్యామిలీస్ లోపల, తర్వాత ఒకరికొకరు ఆధారంగా ఉండడం అనేటువంటిది ఇట్ వాజ్ నాట్ పొల్యూటెడ్. ఆఫ్రికాకి వచ్చేసరికి అది గుడ్ థింగ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ పంచాయత్స్ లోనే వాళ్ళు చేసుకునేవాళ్ళు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్డర్స్ మధ్యలో కూర్చొనే క్రైమ్స్ సాల్వ్ చేసుకునేవాళ్ళు. అటువంటి కల్చర్లో అక్కడ పనిచేశాను. సార్, ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేయాలి అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది సార్? ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఎలిజిబులే, కాకుంటే టెస్టులు కండక్ట్ చేస్తారు ఇక్కడ నుంచి. యుఎన్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏ మిషన్ లో పనిచేయడానికి ఎంత రిక్వైర్మెంట్ అని వచ్చినప్పుడు దానికి సంబంధించి ఎంహెచ్ఏ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, స్టేట్స్ కి కమ్యూనికేట్ చేస్తుంది. స్టేట్స్ కమ్యూనికేట్ చేసినప్పుడు స్టేట్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అది అందరికీ కరెస్పాండెన్స్ పంపించి అందులోంచి టెస్టులు కండక్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి. అంటే ఫస్ట్ ఒక ఫైరింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సబ్సిక్వెంట్ గా ఇంగ్లీష్ లో, ఎందుకంటే అందరు ఇంటర్నేషనల్స్ ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ ఎబిలిటీస్ సంబంధించి అక్కడిక్కడ 2 టెస్టులు కండక్ట్ చేసి తర్వాత సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసేసి ఢిల్లీ పంపిస్తే అక్కడికి యుఎన్ మిషన్ నుంచి వాళ్ళకి సెలెక్షన్ టీమ్ వచ్చేసి త్రూఅవుట్ ఇండియన్స్, ఇంక్లూడింగ్ ఇక్కడ పోలీస్ అంటే పారామిలిటరీ ఫోర్సెస్ కూడా, ఇంక్లూడింగ్ బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ కూడా, వీళ్ళందరూ కూడా కంబైన్డ్ గా వాళ్ళు వచ్చి ప్రతి స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆల్ టుగెదర్ టెస్ట్ దే విల్ కండక్ట్ టెస్ట్. ఇంగ్లీష్ 2 టెస్ట్లు ఉంటాయి, తర్వాత వెపన్ టెస్ట్ ఉంటుంది, ఫైరింగ్ ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కండక్ట్ చేసి మిగతా యాంటిసిడెంట్స్ అని వెరిఫై చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ యుఎన్ మిషన్ లోకి వెళ్ళిన తర్వాత దే విల్ కండక్ట్ డ్రైవింగ్ టెస్ట్. ఎందుకంటే యుఎన్ మిషన్ ఎట్లా ఉంటుందంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎ డ్రైవర్ ఎక్కడ కూడా, ఓన్లీ ఒక కమిషనర్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి డ్రైవర్ ఉండరు. ఆల్ ర్యాంక్స్ దే హ్యావ్ టు డ్రైవ్ దేర్ వెహికల్స్ ఆన్ దేర్ ఓన్. సో అందుకని ఆ టెస్ట్ లో ఆ క్రైటీరియా ఉంటుంది. అండ్ దే విల్ పే ఇన్ డాలర్స్ ఫర్ దట్. అపార్ట్ ఫ్రమ్ అవర్ రెగ్యులర్ salary what we are getting here, we will get around $3,500 to $4,000 per month. సార్, మన ఇండియాలో
పొలిటికల్ ప్రెషర్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద? ఇట్ ఇస్ ఆబ్వియస్, ఎందుకంటే పొలిటికల్ పవర్ ఎందుకు ఇది అవుతుందంటే, ఫస్ట్ పోలీస్కి వచ్చేసరికి పబ్లిక్ నెసెసిటీస్లో చాలా చాలా ఇంపార్టెంట్ నెసెసిటీస్ పోలీస్ హ్యాస్ టు అడ్రస్ that are relating to safety security concerns of everybody and other related issues, కాన్ఫ్లిక్ట్స్ లేకుంటే వీటికి సంబంధించి సొసైటీ నుంచి వచ్చే వేరియస్ ఇష్యూస్కి పోలీస్ ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. ఇట్ మే బి డిపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్నటువంటి కొత్త చేంజెస్ వచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ కావచ్చు. సపోజ్ వేరే డిపార్ట్మెంట్స్ పనిచేసేటప్పుడు ఏదన్నా ఇప్పుడు క్లియరింగ్ అప్ మన ల్యాండ్స్ కావచ్చు, లేకుంటే తర్వాత ఎంక్రోచ్మెంట్స్ తీసేయడం కావచ్చు, లేకుంటే రెవెన్యూకి సంబంధించినటువంటిది కావచ్చు, లేకపోతే రోడ్ వర్క్స్ సంబంధించింది కావచ్చు, మున్సిపల్కి సంబంధించింది కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కావచ్చు. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందైనా ఒక ఫ్రిక్షన్ పాయింట్కి వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్ పాయింట్కి వచ్చినప్పుడు డెఫినెట్గా పోలీస్ ఇంటర్ఫియర్ కావాల్సి వస్తుంది. ఇవి సోషల్ ఇష్యూస్ కాబట్టి ఆటోమేటికల్లీ పొలిటీషియన్స్ దే విల్ ఇన్వాల్వ్ అయినప్పుడు దే విల్ గో ఫర్ దేర్ వాళ్ళ ఇంట్రెస్ట్ల కోసం, తర్వాత వాళ్ళకి ఏదైతే వాళ్ళు అప్రోచ్ అవుతారో దాని పాయింట్ కోసం వాళ్ళు వెళ్తారు. ఇది ఇన్ జనరల్ గా. తర్వాత ఇన్ స్పెసిఫిక్ గా కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వెన్ పర్సన్స్ ఆర్ అప్రోచింగ్ దెమ్, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్ గా దే విల్ ట్రై టు కమ్యూనికేట్ ఇట్, అండ్ సమ్ కేసెస్ దే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. దిస్ ఆల్వేస్ హ్యాపెన్స్, ఎందుకంటే వీ కెనాట్ సెపరేట్ దెమ్ ఫ్రమ్ ద పబ్లిక్, అండ్ వీఆర్ ఆల్సో రెగ్యులర్ ఎక్కువ వర్క్స్ అనేది పోలీసుకి సొసైటీకి సంబంధించినవి ఉంటాయి కాబట్టి ఇది ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది. అండ్ ఎంతవరకు చేస్తాం అనేటువంటిది దట్ డిపెండ్స్ అపాన్ ది అది ప్రొసీజర్ ఎంతవరకు అయితే అలో చేస్తుందో అంతవరకు చేస్తాం. కొన్ని పరిస్థితుల్లో ఎప్పుడైతే కొన్ని సందర్భాలకు లోనే జరుగుతాయో అటువంటి సందర్భంలో కొంచెం ఇది అవుతూ ఉంటుంది. బట్ వీ ట్రై టు డూ అవర్ బెస్ట్ ఇన్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్. అది డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ ఆఫీసర్ క్యాపబిలిటీస్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాకపోతే ఏంటంటే సిస్టమ్ ఆల్వేస్ ప్రివైల్స్. ఇది టెంపరీ ఇదైనప్పటికీ కూడా సిస్టమ్ ట్రై టు అడ్రస్ ద ఇష్యూస్. కాకపోతే ఇద్దరు కూడా పబ్లిక్ కన్సర్న్స్ కి సంబంధించి ఉంటాయి కాబట్టి ఆ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బట్ ఐ ట్రై టు డూ మై బెస్ట్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల డిపార్ట్మెంట్ లో ఇంటర్నల్ గా కూడా కొన్ని సైలెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ లాగా అని అంటారు. ఇంకా ఉందా అలాంటి సిస్టమ్? ట్రాన్స్ఫర్స్, పనిష్మెంట్స్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనే దానికి ఒక స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ ఉంటే చెప్పలేము. ఇన్ జనరల్ పర్సెప్షన్ ఏదైతే ఉందో పబ్లిక్, ఐ కెనాట్ డినై, అట్ ది సేమ్ టైం సపోర్ట్ కూడా చేయను నేను. కాకుంటే ఏంటంటే అది డిపెండ్స్ అపాన్ దిస్. మనం ఒకవేళ కనుక బియాండ్ అవర్ దిస్ వన్ పోయినట్టుంటే అటువంటి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్ గా ఇది జరగదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే సీనియర్ ఆఫీసర్స్ వరకు ఎఫిషియంట్ ఎబిలిటీస్ ఉన్నటువంటి ఆఫీసర్ని సాధ్యమైనంత వరకు బెస్ట్ ప్లేస్ ఇన్ ద సెన్స్ ఎక్కడైతే కాంప్లికేషన్స్ ఉంటాయో, ఎక్కడైతే ఇష్యూస్ ఉంటాయో అక్కడ వేసి అక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకొని అక్కడ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ప్రివైల్ అయ్యేటట్టు చూద్దామనే చెప్పి ప్రయత్నం ఉంటుంది తప్పితే అక్కడ ఏదో చేద్దామని ఉండదు. బట్ అదర్ థింగ్స్ ఐ షుడెంట్ కామెంట్ అబౌట్. సార్, ఈ రోజు ఉన్న సోషల్ మీడియా మీద మీ కామెంట్స్ ఏంటి సార్? సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఇంకా నాకంటే మీకే బాగా తెలుసు. సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే హ్యూమన్ దీంట్లో వచ్చేసరికి కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతా మిగతా వీటికి తర్వాత మనకి హ్యూమన్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ కమ్యూనికేషన్. మనం ఎఫెక్టివ్ గా కమ్యూనికేషన్ చేయగలుగుతాము, మనం ఎఫెక్టివ్ గా టీమ్స్ చేయగలుగుతాము, ఎఫెక్టివ్ గా రీచ్ అవుట్ కాగలుగుతాము, అండ్ ఆ కమ్యూనికేషన్ అనుగుణంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాం. మన ఇష్యూస్ కావచ్చు, ఇండివిజువల్ ఇష్యూస్ కావచ్చు, సోషల్ ఇష్యూస్ కావచ్చు. అందుకని హ్యూమన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్రియేచర్స్. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ తీసుకుంటే ఈ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్ గా మారుతా ఉంది. ప్రీవియస్లీ యూజ్ టు అండ్ టెలిగ్రాఫిక్ దీని మీద ఉండేవాళ్ళం. సబ్సిక్వెంట్ గా మనకి మళ్ళీ టెలిఫోన్స్ వచ్చినాయి, ఆ తర్వాత పేజర్స్ వచ్చినాయి, ఆ తర్వాత మనకి ఈ సెల్ ఫోన్స్ వచ్చినాయి, ఆ తర్వాత మన ఈ నెట్ ఎప్పుడైతే ఇదవుతా వచ్చిందో నెట్ కి సంబంధించి అన్ని ఫేస్బుక్స్ వచ్చినాయి, తర్వాత ఇప్పుడు వాట్సాప్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్స్, ఇవన్నీ కూడా ఎప్పుడైతే అవి కామన్ పబ్లిక్ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ డెఫినెట్ గా దాని యూజ్ అనేది వాళ్ళు చేసుకుంటారు. చేసుకునే ప్రాసెస్ లో ఏంటంటే వెరీ ఫస్ట్ వచ్చినప్పుడు ఈ కొత్తగా ఎవాల్వ్ అయినప్పుడు దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అవి కానీ అప్పుడు ప్రిపేర్ కావడం. ఇక్కడికి వచ్చేసరికి యూటిలైజ్ చేసే ప్రాసెస్ లో పబ్లిక్ ఏమవుతారు అంటే దాన్ని
వాళ్ళు దేని పర్పస్ కోసం, ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ యూజ్ చేస్తున్నారు, జనరల్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తున్నారు, తర్వాత ఎంపథెటికల్ లేకపోతే ఎమోషనల్ దీనికోసం, అడ్వర్టైజ్మెంట్స్ కోసం, తర్వాత జనరల్ వ్యూస్ షేర్ చేసుకోవడానికి కోసం, టీమ్స్ అప్ చేసుకోవడానికి, హ్యాబిట్స్ షేర్ చేసుకోవడానికి, Yes, sir. ప్రతిదీ దాంట్లో రిలే అవుతున్నారు. ఇది చాలా 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 ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ మోడ్. Yeah. ఇక దాన్ని చూస్తే ఏంటంటే దాంట్లో కనుక మేము గవర్నెన్స్ కనుక దాంట్లో లేకపోతే వీఆర్ అవే ఫ్రమ్ ద జనరల్ పబ్లిక్. Yeah. అందుకని ఇప్పుడు అది వచ్చేసరికి ఏమైపోయిందంటే పబ్లిక్ వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళకి సంబంధించిన నెసరీస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర విషయాలు కావచ్చు, అవి కమ్యూనికేట్ చేసుకోవడానికి, రీచ్ అవుట్ కావడానికి, రిజాల్వ్ చేసుకోవడానికి చాలా ఎఫెక్టివ్ మోడ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం దాన్ని సొసైటీలో ఏదైనా ఫెసిలిటీ ఉన్నప్పుడు అదర్ సైడ్ యూటిలైజేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. Yes, sir. దాన్ని మిస్యూజ్ చేయటం, ఆ ఆస్పెక్ట్స్ లో కూడా ఆటోమేటిక్ గా ఉంటుంది. సో ఆ దీంట్లో చూస్తే సోషల్ మీడియా అనేది చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉంది ఇప్పుడు. అట్ ది సేమ్ టైం దాంట్లో లిమిటేషన్స్ కూడా చాలా ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియాలో ఎంతవరకు అయితే మనం మన రైట్స్, మన ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో, ఎట్ ది సేమ్ టైం మన రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. Yes, sir. మన రెస్పాన్సిబిలిటీ షుడ్ నాట్ గో టు ది ఇండివిజువల్ పర్సనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది అదర్ పర్సన్స్. దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎక్కువైపోయింది సార్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయిపోయింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటూనే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వేరే వాళ్ళకి సంబంధించినటువంటి, అవతల వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ రైట్స్ ని దెబ్బతీయకూడదు, Yes, sir. వాళ్ళ వెల్బీయింగ్ దెబ్బతీయకూడదు, సొసైటీలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ని విషయస్ చేయకూడదు. Yes, sir. ఇటువంటిది మనం చాలా చాలా గుర్తించాలి. మనమే మన రైట్స్ కోసం, లేకపోతే నాకు రైట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ ఇబ్బంది అంటున్నాం, అట్ ది సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మనకి. Yes, sir. మన రెస్పాన్సిబిలిటీస్ కాకపోతే బాధ్యతలు అనేవి ఎప్పుడు కొంచెం కష్టంగా ఉంటాయి. ఈ బాధ్యతలు రైట్స్ ని ముందు పెట్టి ఇది చేస్తూ ఉంటారు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో మనకు సంబంధించిన విషయాలు మనం ఎప్పుడైతే పర్సూ చేసుకుంటున్నామో లేకపోతే యూజ్ చేసుకుంటున్నామో, మనం వీ షుడ్ నో దట్ దెర్ ఆర్ సమ్ బ్యారియర్స్. Yes, sir. ఎందుకంటే హ్యూమన్ ఈజ్ ఎ సోషల్ బీయింగ్ అంటే సొసైటీ బాగుంటేనే మనం బాగుండగలం, Yes, sir. లేకపోతే ఐసోలేషన్ లో మనం బతకలేము. అవును. కాబట్టి సొసైటీ ఇంట్రెస్ట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సొసైటీ ఇంట్రెస్ట్లు మనం ప్రొటెక్ట్ చేస్తూ మనకు సంబంధించినటువంటి మన అవసరాలకు తగ్గట్టుగా లేదా మన దీనికి యూజ్ తగ్గట్టుగా మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ల్యాండింగ్ ఇన్ క్రిమినల్ కేసెస్. Yes. ఎందుకంటే దాన్ని రెగ్యులేట్ చేయడం అనేది ఫస్ట్. నెక్స్ట్ అఫెన్స్ కి సంబంధించినటువంటి కేసెస్. ఇప్పుడు దాన్ని ఎంత ఇది చేస్తున్నారో చూస్తున్నాం మనం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చిన తర్వాత వేరియస్ అఫెన్సెస్ మనకు వచ్చేసినాయి. అవును సార్. అవన్నీ కూడా జాబ్ పేరుతో, ఎందుకంటే పబ్లిక్ లో ఉన్నటువంటి ఏదైతే అవసరాలను ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ రకరకాలుగా క్రెడిట్ కార్డ్ మిస్యూజ్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, తర్వాత ఈ మధ్య డిజిటల్ అరెస్ట్, అది ఎట్లా ఉంటుందో కూడా అది ఎంత అంటే పబ్లిక్ ఎన్ని రకాలుగా భయపడతారనేది తెలుస్తాం. అది అసలు నిజంగా ఉంటుందా సార్? డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. అసలు కాన్సెప్ట్ అనేది ఊహాతీతం. అది అసలు కాన్సెప్టే ఉండదు. డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది ఉండనే ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక సైకలాజికల్ గా ఒక స్టేజ్ కి తీసుకొచ్చేసి అవతల వాళ్ళని తీసుకొచ్చేసేసి దానికి సంబంధించిన ప్రొఫెషనల్ వర్డ్స్ ఇందులో మా తప్పు కూడా ఉంటుంది. ఎందుకంటే మేము రీచ్ అవుట్ కావాలి పబ్లిక్ కి. ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. అది మనం ముందే యాంటిసిపేట్ చేసి ఇటువంటి క్రైమ్ ప్యాటర్న్స్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి పబ్లిక్ లో అవేర్నెస్ సెన్సిటైజ్ చేయాల్సిన బాధ్యత కూడా బీయింగ్ అన్న గవర్నెన్స్ ప్రైమరీ దీని కింద. ఎందుకంటే పబ్లిక్ కి ఫ్రంటల్ దీంట్లో ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్. సో వాట్ ఎవర్ దట్ హాస్ హ్యాపెండ్, పోలీస్ డిపార్ట్మెంట్ విల్ బి ది యాక్సెసిబుల్, లేకపోతే ఎదురుగా ఉండేటువంటి గవర్నెన్స్ వింగ్. అక్కడి నుంచి వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, పోలీస్ టెలిఫోన్ కు సంబంధించినటువంటి మెసేజ్లు రావడం, అవి రావడం, ఇట్లా రావడం, అలర్ట్ అవుతున్నారు. సో క్రైమ్ ని ప్రివెంట్ చేసే దాంట్లో భాగంగా విక్టిమ్ ని లేకపోతే ఎదురుగా సిటిజన్ ని స్ట్రెంథెన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ అతను ఆ ట్రాప్ లో పడకుండా ఉండడానికి అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముందు, నేరం జరగకంటే ముందే. సో ఆ ఆస్పెక్ట్స్ లో ఇట్లా తర్వాత అదే కాకుండా మిగతా ఎక్స్ప్లాయిటేషన్స్ కూడా జరుగుతా ఉన్నాయి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో. సో వీటన్నిటిని ఫాలో చేసుకుని మేము కూడా ఆ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకుంటూ మా సర్వీసెస్ ని కూడా దాని ద్వారా రీచ్ అవుట్ అయినట్టయితే వేరియస్ క్లాస్ ఆఫ్ ద పీపుల్, వేరియస్ టైప్స్ ఆఫ్ దీస్ వన్ కి మేము రీచ్ అవుట్ అయినట్టయితే మా ఇంకా ఎఫెక్టివ్ యూజ్ అవుతుంది. ఎందుకంటే యాక్సెప్టబుల్, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, ఇట్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, నాట్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్, ఫర్ డూయింగ్ దేర్ థింగ్స్ ఆల్సో. మీరు అన్నట్టు ఏంటంటే కమర్షియల్ యాక్టివిటీస్ కావచ్చు, వాటిని
పబ్లిక్ రీచ్ అవుట్ కావటం కావచ్చు, దానికి సంబంధించి దాంట్లో ఉన్న క్వాలిటీని అసెస్ చేసుకోవడం కావచ్చు, దాన్ని షేర్ చేసుకోవడం కావచ్చు, దాన్ని గ్రేడ్ చేసుకోవడం కావచ్చు, దాని క్వాలిటీని గ్రేడ్ చేసుకోవడం. ఇవాళ ఎవరైనా షాప్కి వెళ్ళాలంటే దాని రేటింగ్ చూస్తున్నారు. ఆ రేటింగ్ ని దాంట్లో ఎప్పుడైతే రేటింగ్ చూస్తున్నారో దాంట్లో ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. మళ్ళీ అది ఏది ట్రూ ఏది కాదు అనేటువంటిది మళ్ళీ అసెస్ చేసుకోవాలి. ఇటువంటి ఇష్యూస్ అన్ని వస్తాయి కాబట్టి ఆల్ గవర్నమెంట్ వింగ్స్ ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకొని పబ్లిక్ ఏ విధంగా ఇది కాకుండా చూడడం అనేది గవర్నెన్స్ బాధ్యత. సార్ మీ సర్వీస్ లో మీరు మర్చిపోలేని ఒక బ్రూటల్ క్రైమ్ కేస్? చాలా కేసులు ఉన్నాయి. ఎందుకంటే మేము మీకు చెప్పినట్టు ఏంటంటే సొసైటీలో ఇప్పుడు చాలా బ్రూటల్. నేను పనిచేసింది ఇబ్రాహీంపట్నం SHOగా, తాండూరు SHOగా, ఎల్బీ నగర్, వనస్థలిపురం, తర్వాత కుకట్పల్లి పనిచేసినప్పుడు అప్పుడు జనరల్ క్రైమ్స్లో డెకాయిటీస్, రాబరీస్ జరిగే ప్రాసెస్లో ఇంట్లో సెక్సువల్ అసాల్ట్ లేడీస్ మీద చేసి తర్వాత మర్డర్ చేసి డెకాయిటీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి కేసు ఒకటి డెకాయిటీ అయిన తర్వాత మర్డర్ చేసిన తర్వాత డెకాయిటీ అయిన కేసు. అది ఒక గ్యాంగ్స్ అప్పుడు సైమల్టేనియస్ గా 3 గ్యాంగ్స్ ఆపరేట్ చేసినాయి కుకట్పల్లి లిమిట్స్ లో. ఇప్పుడు కుకట్పల్లి అంటే పాత కుకట్పల్లి అంటే ఇప్పుడు 5 పోలీస్ స్టేషన్స్ అవుతున్నాయి ఆ ఏరియా. ఈ కాలనీస్ అన్ని కూడా చాలా దూరంగా ఉండేవి, ఇల్లు కూడా దూరంగా ఉండేవి. దాదాపు 12 కిలోమీటర్ల లెంత్ ఉండేది కుకట్పల్లి పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్. ఆ సందర్భంలో అయిన అఫెన్సెస్ డెకాయిటీస్. కానీ సబ్సిక్వెంట్ గా మేము వాటిని ఆ గ్యాంగ్స్ ని పట్టుకోగలిగాం. సిటీ CCS వాళ్ళు అప్పుడు 1997లో అది చేశారు. తర్వాత ఇంకొక కేసు పాస్టర్స్ ని మర్డర్ చేశారు. పాస్టర్స్ ని మర్డర్ చేసి వాళ్ళని గన్నీ బ్యాగ్స్ లో కట్టేసి రెండు ఇన్సిడెంట్స్ అయినాయి. అటువంటి నేను అది స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ లో పనిచేసేటప్పుడు ప్యూర్ గా హార్డ్ ఇంటెలిజెన్స్ తోటి దాన్ని చేయగలిగాం. సీన్ ఆఫ్ అఫెన్స్ లో దాదాపు ఒక 3 days స్పెండ్ చేసి తర్వాత నైట్ టైంలో బాడీని అక్కడ పడేసిన దానికి ఆ నైట్ టైం బాడీ ఆ ప్లేస్ విజిట్ చేయటము, ఇక్కడ పడేయాలంటే ఎందుకు రీజన్స్, నేనే క్రిమినలే కనుక అయితే ఎందుకు ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తాను అనేటువంటి ఇట్లా ఆలోచన చేసుకుంటూ చుట్టుపక్కల చేస్తా అట్లా ఒక దాదాపు ఒక 500 meters లో ఒక పాలిథిన్ కవర్ దొరికేసరికి ఆ పాలిథిన్ కవర్ తీసుకుని శంషాబాద్ దగ్గర బాడీ పడేసిన దగ్గర నుంచి ఆ పాలిథిన్ కవర్ తీసుకొని ఆ పాలిథిన్ కవర్ మీద ఉన్న పేరు చూసుకొని ఆ షాప్ పేరు చూసుకొని తర్వాత అది జనరల్ గా పడేసి ఉంటారు, అది పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు అనుకున్నప్పటికి కూడా అది క్యాజువల్ గా పెట్టుకున్నా కానీ ఉన్న దాంట్లో ఏముంటుందని వెరిఫై చేసుకుంటూ ఏముంది ఇంకా గన్నీ బ్యాగ్, దానికి కట్టినటువంటి సుత్లి, ప్లాస్టిక్ సుత్లి, ఇవి తప్పితే ఇంకా ఏమీ దొరకలేదు. ఇక్కడ రాయదుర్గంలో ఒక బాడీని అట్లా పడేశారు పాస్టర్ది, అక్కడ శంషాబాద్ లో ఒక బాడీని పడేశారు. అట్లా వాటికి సంబంధించిన కేసెస్ లో ఆ హార్డ్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని చేయడం జరిగింది. అందులో ఆ పాలిథిన్ బ్యాగ్ మీద ఉన్న పేరు చూస్తే ఓల్డ్ సిటీలో ఒక చిన్న లేన్ లో ఉన్న క్లాత్ షాప్ కు సంబంధించింది. అక్కడ క్లాత్ కొనేవాళ్ళు అంత లేన్ లో కొనేవాళ్ళు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు అన్నట్టున్నా కానీ అయినా కానీ చూద్దామని చెప్పి ప్రయత్నం చేసి ఆ షాప్ దగ్గర పోయేసరికి అది లేన్ లో ఉంది, చిన్న షాప్. ఇక్కడ ఈ క్లాత్ ఏదో ఎవరిదో ఎక్కడదో వచ్చి ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. కానీ తర్వాత ఆ షాప్ నుంచి వెనక తిరిగి వచ్చేటప్పుడు పక్కన షాప్ లో సుతిలి కనపడింది, సేమ్ సుతిలి దానికి కట్టింది. అది జనరల్ స్టోర్స్ అక్కడ ఉన్నదాన్ని. అప్పుడు స్ట్రైక్ అయింది. ఇంకా దాన్ని బేస్ చేసుకొని ఇది డెఫినెట్ గా చుట్టుపక్కల ఎవరు ఉంటుంటారు ఇక్కడ అని చెప్పేసి ఓ కిలోమీటర్ రేడియస్ లో అక్కడ ప్రాబుల్ ఇంతకుముందు ప్రీవియస్ గా ఇటువంటి ఫండమెంటల్ యాక్టివిటీస్ లో ఉన్నవాళ్ళు ఎవరు అని వెరిఫై చేసుకుని అక్కడ ఎవరు దొరకలేదు. కానీ అందులో మా రవీంద్ర అనే ఒక కానిస్టేబుల్ తనకి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో అప్పుడు ఓ పెట్టి ఇష్యూలో ఇట్లా ప్రచారంకి వచ్చిన పాస్టర్స్ మీద అటాక్ చేశాడు, పెట్టి కేసు అయిందని చెప్పి చెప్తాను. అప్పుడు మొత్తం కేసులు తీస్తే అది ఒకటే వచ్చింది. దీంట్లో ఉన్నోళ్ళు దీంట్లో ఏమైనా ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఉందా, ఎందుకంటే దే ఆర్ యూజ్ టు దట్ క్రైమ్ కాబట్టి ఎప్పటి నుంచో ఆలోచన. ఎందుకంటే ఒకటేసారి మర్డర్ చేయాలంటే కాదు, ఏ అఫెన్స్ అయినా చిన్నగానే మొదలవుతుంది. దాన్ని ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కనుక ఫస్ట్ డిటర్ చేయకపోయినట్లయితే పెద్ద క్రిమినల్స్ గా తయారవుతారు. అట్లా ఆ కేసులో ఆ అఫెన్స్ ని బయట తీసి తర్వాత సబ్సిక్వెంట్ గా దానికి సంబంధించిన వ్యక్తి మేము వెరిఫై చేస్తే దీనికి 1 kilometer దూరంలో అతని ఇల్లు ఉంది అక్కడ. అట్లా అతని మీద వాచ్ పెట్టేసి సబ్సిక్వెంట్ గా పెద్ద గ్యాంగ్ అని పట్టుకోవడం జరిగింది. అది 2006లో. అది ఓన్లీ ప్యూర్లీ హార్డ్ ఇంటెలిజెన్స్ తోటి చేసాం, వితౌట్ ఎనీ టెక్నికల్ గానే లేదు, టెక్నికాలిటీస్ ఏం లేవు, 2005లో చేసాం. సార్ ఇండియాలో పోలీసింగ్ అనేది మోస్ట్లీ బేస్డ్ ఆన్ మేనేజ్మెంట్ ఆర్ జస్టిస్ సార్? మేనేజ్మెంట్ అనేది జస్టిస్ అనేది రెండు కూడా డిఫరెంట్ ఇవైనప్పటికీ కూడా మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జస్టిస్ అనేది ప్యూర్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక అఫెన్స్ జరిగింది అగెన్స్ట్ 3 persons అనుకున్నప్పుడు, 3 persons ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి అగెన్స్ట్ గా అఫెన్స్ జరిగింది అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకునే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు తీసుకునే విధానం, సపోజ్ ఒకళ్ళు స్లాబ్ కొట్టినారు అనుకోండి,
అతను కనుక చాలా సెన్సిటివ్ అయితే అతను రియాక్ట్ అయ్యే విధం వేరే ఉంటుంది. ఎందుకంటే అతని జీవితంలో ఒక మాట కూడా బనరని వ్యక్తి అయితే సో సెన్సిటివ్ అయినప్పుడు అతను పబ్లిక్ లో ఒక స్లాబ్ ఎవరైనా కొట్టే అదే మేము 323 మ్యాటరే కదా, ఇది పెట్టి ఇష్యూ కదా, ఫైన్ అవుతుంది కదా అని మేము తీసుకోం. మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరైనా కొంచెం నార్మల్ గా ఉన్న వ్యక్తిని కొడితే అతను తీసుకునే విధానం వేరు. ఇంకోటి ఎవరైనా కొంచెం టఫ్ గా ఉన్న వ్యక్తిని కూడా ఇంకొకళ్ళు ఎవరైనా స్లాబ్ కొడితే అతను తీసుకునే విధానం వేరు. అంటే ఇక్కడ మాకు జస్టిస్ ప్రకారం చూస్తేనేమో, లా ప్రకారం చూస్తేనే మూడు ఒకే రకమైన అఫెన్స్. కానీ విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది వాటికి. అందుకని విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఇప్పుడు మేము అదే విధంగా ముగ్గురిని ఒకే రకంగా డీల్ చేయడానికి కనుక మేము మొదలు పెడితే డెఫినెట్ గా డిసాటిస్ఫాక్షన్ ఫస్ట్ వ్యక్తికి అనేటువంటిది చాలా డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా జీవితంలో ఇటువంటి అఫెన్స్ జరగలేదు, నాకు ఇంత ఘోరంగా అయినటువంటి నా దెబ్బ తీస్తే వీళ్ళు చాలా క్యాజువల్ గా తీసుకుంటున్నారు, అది ఫైన్ అయ్యే కేసు అంటున్నారు, బెయిల్ అయ్యే కేసు అంటే అరెస్ట్ చేయడం లేదు, ఈ విధంగా అరెస్ట్ చేయడం లేదు అని చెప్పి ఈ విధంగా రియాక్ట్ కావడానికి అవకాశం. అక్కడ మాకు మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళని కన్సోల్ చేయడానికి, ఎంపథెటికల్ గా వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడానికి, వాళ్ళు ఇది చేయడానికి మేము, అందుకే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు పోలీస్ స్టేషన్స్ లో రిసెప్షన్ అనేది ట్రైన్డ్ రిసెప్షనిస్టులు చాలా వరకు అన్ని పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్టులు ఉన్నారు. అన్ని పోలీస్ స్టేషన్స్ లో వీళ్ళు ఫస్ట్ విక్టిమ్స్ గానీ వాళ్ళకి ఎంపథెటికల్ ఇది ఇవ్వడము, కన్సోల్ చేయడము, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ తీసుకోవడానికి, తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయడానికి మెయిన్ ఆ ఆబ్జెక్టివ్ తోటి అది మొదలుపెట్టి అది చేయడం జరుగుతుంది. అంటే మేనేజ్మెంట్ అనేది ఇక్కడ మాకు చాలా ఇంపార్టెంట్. ఏంది అక్కడ అంటే ఆ డిఫరెన్స్ ఆఫ్ ఏ క్రైమ్ కూడా యూనిక్నెస్ ఉంటుంది. విక్టిమ్ టు విక్టిమ్, ప్రతి విక్టిమ్ కూడా దాన్ని తీసుకునే విధానం వేరుంటుంది. ఇవన్నీ కూడా వీటిని గుర్తించి, ఇవన్నీ కూడా మాకు పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు సపోజ్ ఒక దీనికి సంబంధించింది అనుకుందాం, ఒక యాక్సిడెంట్ అయింది అనుకుందాం. యాక్సిడెంట్ లో మేము క్రిమినల్ కేసుకు సంబంధించే మేము డీల్ చేయాలి. కానీ అక్కడికి వచ్చేసరికి విక్టిమ్ ఫ్యామిలీకి ఏముంటుందంటే అప్పుడు రోడ్డు మీదకి వచ్చేస్తారు, ఆ ఇంటి పెద్దది అనిపోతే. వాళ్ళకి కావాల్సింది ఇమ్మీడియట్ అష్యూరెన్స్ కావాలి, వాళ్ళకి భరోసా కావాలి, వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ కావాలి. బట్ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మళ్ళీ వేరే గవర్నెన్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏది లేదు ఇమ్మీడియట్ గా అటెండ్ చేయడానికి. దే హ్యావ్ టు అప్రోచ్ టు ద కోర్ట్. కోర్టుకు అప్రోచ్ అయిపోయి ఇన్సూరెన్స్ ఉంటే వెహికల్ కి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లేదంటే సివిల్ కేసు ఫైల్ చేసి డ్యామేజెస్ కింద కానీ కాంపెన్సేషన్ కింద కానీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ దేర్ మనం అసలు కామన్ పబ్లిక్ ని అట్లా ఎక్స్పెక్ట్ చేయలేము. అయ్యేసరికి ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి క్రిమినల్ కేసు మేము డీల్ చేయడం మొదలు పెట్టేసరికి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్, ఆస్పిరేషన్స్ వేరే ఉంటున్నాయి. మేము చేసే యాక్ట్ అనేది ఇట్ ఇస్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైయింగ్ దేర్ దిస్ వన్. అటువంటిప్పుడు పోలీస్ ఆఫీసర్స్ దీనికి కాంపెన్సేషన్ అది చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ డూ ఇట్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి అవతల వ్యక్తి ఏం చేస్తాడు, అక్యూజ్కి సంబంధించిన పోలీసులు డబ్బులు అడుగుతున్నారు, కూర్చోబెట్టి మమ్మల్ని కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇంకొక విధంగా అనుకోవడానికి అవకాశం. ఇక్కడ విక్టిమ్ నెసెసిటీస్ అనే రిక్వైర్మెంట్స్ అనేటువంటి డిఫరెంట్ అయిపోతున్నాయి. ఇక్కడ ఇటువంటి లాక్నెస్ ఇక్కడ అదే విధంగా మనకి ఈ సివిల్ కేసెస్ లో జరిగే విషయాలు కావచ్చు, వాళ్ళకి మోసపోయిన వాళ్ళకి డబ్బులు ఎంత తొందరగా రిటర్న్ వస్తాయి కానీ ఉంటది కదా. వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కంటే కూడా వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ ఎక్కువ చేస్తారు. ఇవన్నీ కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇవే కాదు, మ్యారేజెస్ సంబంధించిన విషయాల్లో కూడా, మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో మనం 498 అగేన్స్ డొమెస్టిక్ హరాస్మెంట్ అది అనుకుంటే మనకు అందరినీ తీసుకొచ్చి లోపటేయాలి, ఇమ్మీడియట్ గా చేయాలి అనేటువంటిది విక్టిమ్ తరపు నుంచి ఉంటుంది. అక్కడ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారనే ఉద్దేశంతో కోర్టులు కూడా దానికి కొన్ని వెసులుబాట్లు కల్పించినాయి. అందులో మెయిన్ అక్యూజర్ కి సంబంధించిన నోటీస్ ఇవ్వడం, మిగతా వాళ్ళకి సంబంధించి. దీన్ని వాళ్ళే విధంగా అర్థం చేసుకుంటారు అంటే ఇది కావాలని చెప్పి వాళ్ళకి చేస్తున్నారు, వీళ్ళ చేతిలో వీళ్ళు ఇది చేయాలి కదా, తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి అది కాంప్రమైజ్ చేయాలి కదా అనేది. కానీ దానికి సంబంధించినంత వరకు మా దగ్గర అది కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది పోలీస్ స్టేషన్ లో పెట్టడం ద్వారా ఎంతో కొంత దాన్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేసి ఇమ్మీడియట్ కేసు రిజిస్టర్ చేయకుండా కౌన్సిలింగ్ అయిన తర్వాతనే కాకపోయినట్లయితేనే కేసు కోసం వెళ్ళడం. ఇటువంటి ఇక్కడ ఈ మేనేజ్మెంట్ ఎబిలిటీస్ అనేది పబ్లిక్ ఏదైతే అప్రోచ్ అవుతున్నారో అవి మాకు చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. ఇక్కడ అది కాకుండా మీకు తెలుసు ఇంటర్నల్ పోలీస్ స్టేషన్ మేనేజ్మెంట్ కానీ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ మాకు చాలా చాలా అవసరం. పోలీస్ స్టేషన్ లో పర్సనల్ మేనేజ్మెంట్ లేకపోతే మాకు ఏదైనా ఇండివిజువల్ ఎబిలిటీస్, వాళ్ళ రోల్ క్లారిటీ, వాళ్ళ ఏం రోల్ ప్లే చేయాలి, రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేటువంటిది మాకు ఇండివిజువల్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అన్ని ర్యాంక్స్ వాళ్ళకి మేము స్ట్రెంథెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేనేజ్మెంట్ విల్ ప్లే, ఎందుకంటే మనకి ఇది ఇప్పుడు రెసిలియంట్ ఫంక్షనింగ్ అనేది పోలీస్ స్టేషన్ లో అవసరం. చేంజెస్ చాలా ఫాస్ట్ గా వస్తున్నప్పుడు రిపోర్టింగ్ ఎట్ ద పోలీస్ స్టేషన్స్ అనేది చాలా ఉంటుంది. దానికి అనుగుణంగా అర్థం కాకుండా మనం ఉన్నట్లయితే మనం సొల్యూషన్ ఇవ్వలేము. సో మీరు ఇందాక మీరు అన్నట్టు పొలిటీషియన్స్ దగ్గరికి ఎట్లా వెళ్తారంటే ఇట్లా వెళ్తారు. దీనికి సంబంధించి ఎప్పుడైతే దే ఆర్ నాట్ గెటింగ్ సొల్యూషన్ ఫర్ దట్, there is no other agency to address their issues. Definitely they will approach whoever accessible to them. ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉంటా ఉంటాయి అన్నమాట. Yes sir. Sir, if you could change one role in police department, what it would be, sir? One role in police department.
Yeah. A review of functioning of the police station, ఓకే review and ఇవన్నీ కూడా that should be in line with victim ఓకే aspirations and victim necessities ఎంత ఫుల్ఫిల్ చేసామనే దాని మీదనే డైరెక్ట్ గా తీసుకోవాలని నాకు ఉంటుంది. ఓకే ఓకే ఇట్ ఈస్ నాట్ ఇంటర్నల్ వర్క్ ని మనం ఎప్పుడు రివ్యూ చేస్తూ ఉంటాం, దాంట్లో వచ్చే ప్రోగ్రెస్ ని ఇది చేస్తూ ఉంటాం. ఎస్ సార్ బట్ రెగ్యులర్ గా ఒక అసెస్మెంట్ అనేది చేయాలి అంటే ఎస్ వాట్ ఎగ్జాక్ట్లీ ది ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆస్పిరేషన్స్ అండ్ నెసిటీస్ ఆఫ్ ద పబ్లిక్, దానికి అనుగుణంగా పోలీస్ వర్క్ ని కంపేర్ చేయాలనేది, అంటే ది బేసిక్ ఫంక్షనింగ్ ఇట్ సెల్ఫ్ ఎస్ సార్ దాని పాయింట్ ఆఫ్ వ్యూ జరగాలనేది నా ఇది పోలీస్ స్టేషన్ లో జరిగే విధానం. ఆ ఒక్క రూల్ మీరు చేంజ్ చేయాలంటే అది నా అంటే ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్, బట్ ఆ ఎక్స్టెంట్ లో ఉండాలి. ఇప్పుడు మా వాళ్ళు చేసేది అదే, బట్ దాని ప్రైమరీ ఆస్పెక్ట్ కింద తీసుకొని దానికి అనుగుణంగా పోలీస్ ఫంక్షనింగ్ అనేది రేట్ చేయాలనేది నా ఎస్ సార్. సరే ఈ ఫంక్షనింగ్ అన్నారు మీరు, ఈ స్ట్రక్చరల్ ఫంక్షనింగ్ కూడా ఒక నార్మల్ పోలీస్ కానిస్టేబుల్ నుండి డీసీపీ వరకు ఎవరి రూల్స్ వాళ్ళకి స్ట్రిక్ట్లీ ఫాలో అవుతున్నారు సార్? వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ఉందా సార్? పర్టికులర్ రూల్స్ ఇవే మీరు చేయాల్సిన డ్యూటీస్ అని? ఎస్, ఇది ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ 7 ఇయర్స్ నుంచి మనకి కంట్రీలో ఎక్కడ లేని విధంగా మనం పోలీస్ స్టేషన్కి, అందుకే మీరు మనం చూసారు మనకు పోలీస్ స్టేషన్ మన స్టేట్ కూడా త్రూ అవుట్ ఇండియా నంబర్ 1 వచ్చింది. ఇది ఎందుకంటే మనం జనరల్ క్రైమ్ కానీ పబ్లిక్ అప్రోచ్ కానీ యాక్సెసిబిలిటీ కానీ వాళ్ళకి కావాల్సిన రెసల్యూషన్స్ ఇవ్వడం కానీ అన్ని కూడా పోలీస్ స్టేషన్ స్థాయిలో జరుగుతాయి. అది పోలీస్ స్టేషన్ స్థాయిలోనే జరుగుతాయి. మిగతా ఏవైతున్నాయో రోల్స్ అండ్ మిగతా హైరార్కీస్ అన్ని కూడా టు సపోర్ట్ ద సిస్టమ్ ఎట్ ద పోలీస్ స్టేషన్, బికాస్ క్రైమ్ ఈస్ బీయింగ్ రిపోర్టెడ్, మన ఇష్యూస్ ఆర్ అడ్రస్డ్ ఎట్ దట్ పోలీస్ స్టేషన్. కాబట్టి అక్కడ ఇండివిజువల్ ప్రతి ర్యాంక్ ఆఫీసర్ క్యాపబిలిటీస్ ని పెంచడం అనేది చాలా అవసరం. ఎప్పటికప్పుడు వాళ్ళ టెక్నికల్ ఎబిలిటీస్ కావచ్చు, వాళ్ళ స్కిల్ సెట్స్ కావచ్చు, వాళ్ళ నాలెడ్జ్ ఎబిలిటీస్ కావచ్చు, ఇవన్నీ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఒక రెసిలియంట్ సిస్టమ్ అనేది, ఒక ఇన్స్టిట్యూషనల్ ఫంక్షనింగ్ అనేది పోలీస్ స్టేషన్ లో ఒకటి ఉండాలి, రోబస్ట్ ఫంక్షనింగ్ అనేది మనకు అక్కడ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేసరికి మనకి పోలీస్ స్టేషన్లు, అందుకనే మనం ఏం చేసాం అంటే ఇంతకుముందు ప్రీవియస్లీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఒక త్రూ అవుట్ స్టేట్ మనకు రన్ అవుతా ఉండేది. ఇది కూడా దట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్ వాజ్ టు అసెస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఎట్ ద పోలీస్ స్టేషన్. అండ్ ఈ డ్యూటీస్ అటెండ్ చేసే ప్రాసెస్లో ఒక 100 మందితో కూడినటువంటి ఒక పోలీస్ స్టేషన్లో ఒక 17-18 విభాగాలుగా పోలీస్ పనిచేస్తూ ఉంటుంది, డ్యూటీస్ అటెండ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎక్స్పర్టైజ్ అనేటువంటి చాలా అవసరం. ఎక్స్పర్టైజ్ అనేటువంటిది దాంట్లో ఎబిలిటీస్ ఇంప్రూవ్ చేయడం అనేది ప్రతి ఇండివిజువల్ దగ్గర నుంచి చేయాలి. కాబట్టి అట్లా అక్కడ రోల్స్ ని క్రియేట్ చేసి 17-18 రోల్స్, అంటే ఇది ఇప్పుడు క్రియేట్ చేసినే కాదు, పోలీస్ ఫంక్షనింగ్ లో అక్కడ ఉన్నటువంటి నెసిటీస్ అడ్రస్ చేయడానికి నేచురల్ గా ఫామ్ అయినటువంటి రూల్స్ అవి. ఆ రూల్స్ ని స్ట్రీమ్ లైన్ చేసి వాటికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేసి వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని డిఫైన్ చేసి ఎంటైర్ ఆబ్జెక్టివిటీ తోటి వాళ్ళ ఫంక్షనింగ్ ని ఎంటైర్ ఆబ్జెక్టివిటీ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ రోల్ ఏందో స్పెసిఫై చేస్తూ దానికి మళ్ళా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ప్రిపేర్ చేసి ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ డేటాని టెక్నికల్ యాప్స్ ద్వారా తీసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ లో యూటిలైజ్ చేసుకున్నటువంటి టెక్నాలజీలో డేటాని తీసుకుంటూ డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి మాన్యువల్ డేటా కాదు, టెక్నాలజికల్ యాప్స్ మేమైతే CCTNS వాడతామో, ICJS వాడతామో, లేకుంటే TSCOP వాడతామో, లేకపోతే ఎంబో అఫెండర్స్ అని వాడతామో, ఇవన్నీ కూడా యాప్స్ లో బ్యాక్ ఎండ్ నుంచి డేటా తీసుకుంటూ ప్రతి ఇండివిజువల్ రోల్ కి సంబంధించినటువంటి ఎఫిషియన్సీని మెజర్ చేయటం, ఇటువంటి ఫంక్షనింగ్ అనేది చేసుకుంటూ తర్వాత తిరిగి వాళ్ళకి కమ్యూనికేట్ చేయటం, దాని ఆధారంగా వాళ్ళలో ఎఫిషియెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసే విధంగా రివార్డ్స్ ని వాటిని ఇవ్వడము ఇన్ ఎ ట్రాన్స్పరెంట్ మేనర్. ఇట్ షుడ్ బి కమ్యూనికేటెడ్ టు దెమ్, కేటగరైజ్ చేయటము, కమ్యూనికేట్ చేయడము. తర్వాత వన్ మస్ట్ అప్రిషియేట్, అదర్ పర్సన్ ఆల్సో షుడ్ అప్రిషియేట్ దట్ ఈ రైట్లీ గాట్ ద రివార్డ్ అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి మన దగ్గర ప్రయత్నాలు జరిగాయి. ఎస్, ఆ ప్రయత్నాలు జరగడం ద్వారా మనం పోలీస్ స్టేషన్ ని స్ట్రెంథెన్ చేయడానికి, పోలీస్ స్టేషన్ లో ఫంక్షనింగ్ విధానాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ప్రయత్నం మన తెలంగాణ స్టేట్ పోలీస్ చేసింది. దాని ఫలితంగానే మనకి వర్కింగ్ అట్మాస్ఫియర్ అనేది పోలీస్ స్టేషన్స్ లో మనకు కొంచెం మిగతా స్టేట్స్ తో కంపేర్ చేసినప్పుడు మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇది వర్క్ కల్చర్ ని ఇది మనం ఇంప్రూవ్ చేయటం. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎస్, వెన్ ఎవర్ అవర్ పర్స్ ఇస్ బిగ్ వీ కెన్ గెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ 1 month or 2 months, బట్ ఇట్ ఇస్ నాట్ విత్ ద వర్క్ కల్చర్.
Yes. వర్క్ కల్చర్ ఇంప్రూవ్ చేయాలి అంటే మనకు బేసిక్ ఏదైతే నెసిటీస్ ఉన్నాయో వాటికి మన ఎబిలిటీస్ ఏంటి అనే దాన్ని అనలైజేషన్ ఉండాలి. Yes, sir. ఆ టెక్నికల్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇందాక అన్నట్టుగా అన్ని ఎబిలిటీస్ మనం ఇంప్రూవ్ చేసుకొని రెగ్యులర్ మానిటరింగ్ డీసీపీ గారి వరకు లేకపోతే యూనిట్ ఆఫీసర్ వరకు మానిటరింగ్ అనేది వేరియస్ లెవెల్స్, అది చాలా చాలా ఇంపార్టెంట్. Yes. ఎందుకంటే కింద పనిచేసే విధానాన్ని ఎవాల్యుయేషన్ చేసుకుంటూ అవసరమైన చోట దానికి ఏదైతే దానికి సప్లిమెంట్ చేయాల్సిన విషయాలు ఉన్నాయో గైడ్ చేసుకుంటూ ఒక డైరెక్షన్ లో నడిపించడం అనేది మిగతా ఆఫీసర్స్ చేసే పని. Okay. సో ఈ విధంగా మనకి రోల్ క్లారిటీస్ ఉండడం వలన వీఆర్ వర్కింగ్ బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్. Yes, sir. సార్ ఇప్పుడున్న మన తెలంగాణ పాపులేషన్ కి ఉన్న పోలీస్ ఫోర్స్ సరిపోతుందా సార్? సహజంగానే పోలీస్ ఫోర్స్ ఇప్పుడు మాన్యువల్ పోలీస్ ఫోర్స్ ఇంప్రూవ్ చేసిన దానికంటే కూడా యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కువ చేసుకోవడం వలన ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ చలాన్స్ అనేది వచ్చింది. ఈ చలాన్స్ లో ఫిజికల్ ఇంటరాక్షన్ విత్ ది పోలీస్ అండ్ పబ్లిక్ లేనే లేదు. అవును సార్. దాన్ని రికార్డ్ చేయటము, దాన్ని రికార్డ్ చేసేసిన తర్వాత వాళ్ళకి కమ్యూనికేట్ చేయటం, కమ్యూనికేట్ చేసిన ప్రాసెస్ లో ఎవిడెన్స్ బేస్డ్ గా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ అఫెన్స్ జరిగింది, ఏ టైం అఫెన్స్ జరిగింది, ఆ ఫోటో కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేయటం. Yes, sir. ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు చేసే పని అనేది చాలా ఎన్నో వందల మంది చేసిన దానికంటే ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటిదంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయగలుగుతాం, ఒక ట్రస్ట్ క్రియేట్ చేయగలుగుతాం. ఎస్, హీ హాజ్ నాట్ ఇంటరాక్టెడ్ విత్ మీ, డిడ్ంట్ ఆస్క్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ, అండ్ సైమల్టేనియస్లీ హీ వాజ్ డూయింగ్ డ్యూటీ అని అట్లీస్ట్ ఒక ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. Okay. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏదైతే ఉందో అది అట్లా నేను ఏంటంటే మనకు టెక్నాలజీని కనుక యూటిలైజ్ చేసుకున్నట్టయితే అదే విధంగా వర్క్ ఫంక్షనింగ్ ని కూడా ఎవాల్యుయేషన్ చేసుకుంటూ రివ్యూ చేసుకుంటూ చేయడం వలన మనం ఇంకెక్కువ చేయగలుగుతాం. మీరు అన్నట్టు ఏంటంటే ఇంకా పోలీసింగ్ కాకపోతే డిఫరెంట్ ఛాలెంజెస్ వేరే సెక్టర్స్ ఆఫ్ ది పీపుల్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి ఎందుకంటే ఫాస్ట్ గ్రోయింగ్ మనది ఎకానమీ, అట్ ది సేమ్ టైం మనకి మైగ్రేషన్ కూడా విపరీతంగా అవుతా ఉంటది రూరల్ టు అర్బన్ ఏరియాస్. ఈ ఛాలెంజెస్ విపరీతంగా వస్తూ ఉంటాయి, కొత్త ఏరియాస్ క్యాటర్ చేయవు రిక్వైర్మెంట్స్ ని. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకు మాన్యువల్ ఫోర్స్ కూడా ఇప్పుడు ఉన్నది బాగానే ఉన్నప్పుడు కూడా మనకు కంటిన్యూగా మనకి రిక్రూట్మెంట్స్ అవుతా ఉన్నాయి, ఆ ట్రైనింగ్స్ కూడా మనకు చాలా ఎఫెక్టివ్ గా నడుస్తూ ఉంటాయి. సార్ ఇప్పుడున్న మన కరెంట్ సిచ్యువేషన్, ఇప్పుడు పాకిస్తాన్ తో జరుగుతున్న వార్ కానీ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? వార్ అనేది జరుగుతూ ఉంది, ఇంకా దానికి సంబంధించినంత వరకు మనం ఫర్మ్ ఒపీనియనే. అగ్రెసివ్ దీంతో అంటే ఎక్కడైతే ఇన్ఫిల్ట్రేటర్స్ ని పంపిస్తూ ఇంటర్నల్ స్టెబిలిటీని దెబ్బతీయడానికి చూడటం. మనది ఇంక్లూజివ్ సొసైటీ, అన్ని మతాలకి అన్ని వర్గాలకి అందరికీ మనం ఇది చేసేటువంటి సొసైటీ. వాళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకొని ఇందులో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇది చేస్తూ పర్పెట్రేట్స్ పంపించడము, దాన్ని స్పాన్సర్ చేయటము, ఇటువంటి దాని వలన వాళ్ళు నాశనం కావడమే కాకుండా పక్క కంట్రీని డిస్టేబిలైజ్ చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఫ్యూచర్ జనరేషన్స్, ఆ కంట్రీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఏమాత్రం ఉపయోగపడదు. వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా నెగిటివ్ థాట్ ప్రాసెస్. సో డెఫినెట్ గా ఇండియాకి అది పెద్ద ఛాలెంజ్ కాదని నేను అనుకుంటున్నాను. ఇట్ విల్ ఈజీలీ ఓవర్కమ్ ఇట్ అండ్ సబ్సైడ్ ద ఇష్యూ ఆల్సో. అండ్ ఎందుకంటే ఇండియాలో ప్రతి సిటిజన్ కూడా తన కంట్రీని ఇంకా డెవలప్ చేసుకోవాలనే ఆలోచన, తాను డెవలప్ కావాలనేటువంటి ఆలోచన, అది ఎప్పుడు కూడా ప్రాస్పెక్టివ్ గా ముందు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి అన్ని కూడా టైమ్లీ కొంచెం న్యూసెన్స్ ఉంటాయి తప్పితే అదర్వైజ్ దే విల్ ఓవర్కమ్ ఇట్. ఓకే ఓకే సార్, మీ అడ్వైస్ సార్ ఈ యూత్ కి ఇంకా పబ్లిక్ కి? యూత్ కి పబ్లిక్ అంటే యూత్కి వచ్చేసరికంటే యూత్ డెఫినెట్ గా ఆపర్చునిటీస్ విపరీతంగా ఉన్నాయి. తర్వాత అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టు సోషల్ మీడియా కూడా ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంది, ప్రతి దాన్ని కూడా. తర్వాత ఇండివిజువల్ ఆస్పిరేషన్స్, తర్వాత ఇండివిజువల్ ఇవి మీరు డ్రైవ్ చేసుకునే ప్రాసెస్లో మెటీరియలిస్టిక్ గా వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు అన్నట్టు లిబరేషన్ ప్రాసెస్ కావచ్చు, గ్లోబలైజేషన్ కావచ్చు, దీంట్లో కావచ్చు ఆపర్చునిటీస్ రిలేటెడ్ టు మానిటరీ ఇష్యూ కావచ్చు. కాకపోతే అదే టైంలో మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ని మనం పోగొట్టుకుంటున్నాం. అది ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అనేది చాలా చాలా అవసరం. అది ఏదో వేరే వాళ్ళు అడ్వైజ్ చేయడం ద్వారానో లేకపోతే ఇదిగారో మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హ్యూమన్ నీడ్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ నీడ్ అది. ఎమోషనల్ నీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ప్రాబ్లం రాగానే మీరు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరి మీద రిలై కావాలో తెలియదు. ఈ ఫిజికల్ గా లేకపోతే ఈ వచ్చేటువంటి ఈ ప్లెజర్స్ ఇవన్నీ కూడా ఈ హ్యాపీనెస్ క్రియేట్ చేయలేవు. బట్ యూ షుడ్ హ్యావ్ an ecosystem. ecosystem with ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉన్నటువంటి ఈకోసిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే సిలోస్ లో వీ కెనాట్ లివ్ ఇన్ సిలోస్, ఐసోలేషన్ లో బతకలేము. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అర్థం చేసుకునే విషయంలో చాలా మంది యూత్ లో
ఈ ఈ ఆస్పెక్ట్ని అందరూ పట్టించుకోరని కాదు, చాలా మంది దీని గురించి అవగాహన ఉంటుంది, కానీ దాని గురించి అంత ఇంపార్టెన్సా అనేటువంటిది వాళ్ళు ఒక బాధలోకి వచ్చినప్పుడు దే ఆర్ అగ్రీవ్డ్ బై సంథింగ్ అండ్ దే ఆర్ విక్టిమైజ్డ్ అయినప్పుడు మాత్రమే తెలుస్తా ఉంది. సో ఇది ఎంతవరకు అయితే ఈ ఆస్పిరేషన్స్ చేంజ్ చేస్తూ వెళ్తున్నామో సైమల్టేనియస్ గా దీని నెసిటీస్ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే, దాని ఇంపార్టెన్స్ మనం గమనించి కనుక చూసుకున్నట్లయితే డెఫినెట్ గా మీ లైఫ్ అనేది ఆన్ ఆల్ ఆస్పెక్ట్స్ లో ఫుల్ఫిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అది లేకపోతే మాత్రం ఎమోషన్ ఎండ్ ఆఫ్ ద డే మీకు లవ్ ఎఫెక్షన్ లేకపోతే మీరు ఇష్టపడే ఫెయిత్ కానీ మీరు దీనికి సంబంధించిన విషయాల్లో కానీ యు ఆర్ ఇన్ ఐసోలేషన్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మిగతా ఏవి కూడా టెంపరీ ప్లెజర్స్ కల్పిస్తాయి తప్పితే మీకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. అట్ ది సేమ్ టైం ఒక ఇన్సెక్యూర్ అట్మాస్ఫియర్ మీకు క్రియేట్ చేసినట్టు అవుతుంది. సో ఈ ఆస్పెక్ట్స్ ని కొంచెం కాన్షియస్ గా డ్రైవ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే సార్, చాలా మంది ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటున్నారు డిపార్ట్మెంట్ హైరింగ్స్ కి, వాళ్ళకి మీ సజెషన్ ఏంటి సార్? డిపార్ట్మెంట్ లోకి వచ్చే వాళ్ళకి, డిపార్ట్మెంట్ లో వచ్చే వాళ్ళకి డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా 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 మంచి డిపార్ట్మెంట్. ఎందుకంటే పబ్లిక్ నెసిటీస్ని అడ్రస్ చేసుకోవడానికి ఇంత ఆపర్చునిటీ అనేది నాకు తెలిసి వేరు. ఎందుకంటే నేను వెన్ ఐ వర్క్డ్ ఇన్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో, ఐ వాజ్ విజిటింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఆ పంతి అంటే మిగతా డిపార్ట్మెంట్స్ తక్కువ చేయడం కాదు, పబ్లిక్ రెగ్యులర్ గా ఎక్కువ డిపెండ్ అయ్యే డిపార్ట్మెంట్ వాడు దీనికి సంబంధించింది కాబట్టి అక్కడ మనకు సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా ఉంటుంది. మంచి చేసినప్పుడు మీకు లైఫ్ లో దొరకనటువంటి ఒక అప్రిషియేషన్ కావచ్చు, పబ్లిక్ నుంచి ఒక అడ్మైరింగ్ కావచ్చు, మీకు అది ఎక్కడా కనపడదు. మీకు అది మీకు ఇమ్మీడియట్ గా చూడగలుగుతారు మీరు. ఒక కేసు డిటెక్షన్ చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక విక్టిమ్స్ సాటిస్ఫై అయినప్పుడు, లేకపోతే నాకు ఎవరు లేరని ఒక విక్టిమ్ కనుక వచ్చినప్పుడు వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వగలిగినప్పుడు, ఇవన్నీ కూడా మనకు ఎనార్మస్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇది. మీకు ఉన్నటువంటి మీకు ఐడెంటిటీ కానీ లేకపోతే సొసైటీలో మీకున్న రికగ్నిషన్ కానీ మిగతా దీంతో కూడా మనం వీ కెనాట్ మెజర్ ఇట్. వెన్ ఎవర్ మనం పాజిటివ్ గా దీన్ని తీసుకొని చేస్తున్నాం. ఇక వాళ్ళకి ప్రిపరేషన్కి వచ్చేసరికి ఏంటంటే ఆబ్జెక్టివ్ ని సైట్ నుంచి పోకుండా ఇది నేను ఈ జాబ్ నేను సంపాదించుకోబోతున్నా అనేటువంటి ఆబ్జెక్టివ్ ని మనం పెట్టుకొని దానికి అనుగుణంగా మన ప్రాసెస్ ని కానీ మన ఎఫర్ట్స్ ని కానీ పెట్టుకుంటూ పీరియాడికల్ గా దాన్ని రివ్యూ చేసుకుంటూ దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేసుకొని మన ఎఫర్ట్స్ కనుక స్ట్రెంథెన్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ దే విల్ అచీవ్ దిస్ పోస్ట్. అండ్ డెఫినెట్ గా దే will find it a satisfaction in that in execution of the duties also. ఖచ్చితంగా. Okay. Thank you sir, thank you very much. Thank you very much this one. Thank you very much for giving me this opportunity also to interact and reach out to the various sections of the people from your this one. Thank you very much. Okay, Pramod, let me congratulate you first for taking this challenging task, because police toti podcast this quarter is a very challenging task, and but it is a very social responsibility ఉన్నటువంటిది కూడా. ఎందుకంటే రీచింగ్ అవుట్ టు ద పోలీస్, making the people accessible to the police department and getting some doubts, getting rid of them also, it is very important. అది మీరు చేస్తున్న, first of all I will congratulate you, and I request to subscribe and follow this channel. Thank you very much.